ఎస్ఎస్ టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఒకరుగా ఆయుష ఇంట్లోకి అడుగుపెట్టింది. ఆయుష రావడంతోనే ఈ అమ్మాయి ఏంటి ఇంత అందంగా ఉంది అనుకున్నారు చూసే జనాలంతా. ఆమె డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో ఉర్రూతలూగించింది బిగ్ బాస్ స్టేజ్ని. ఆ తర్వాత బిగ్ బాస్ అక్కడికి రాగానే నాగుని చూసి హాయ్ సార్ ఎలా ఉన్నారని ఒక్కసారిగా తన కంఠస్వరం విప్పేసరికి అయ్య బాబు ఏంట్రా నాయన అనుకున్నారు. ఎందుకంటే తన వాయిస్ అంత కర్ణ కఠోరంగా ఉంది. చూడ్డానికేమో ఆ పిల్ల చాలా అందంగా ఉంది. చాలా అంటే చాలా లైక్ హీరోయిన్ లాగా. ఎవరి అమ్మాయిరా బాబు అని అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఆమె డ్యాన్స్ని తిలకించారు. అయితే ఆ తర్వాత ఆమె మాట్లాడాక ఒక కమెడియన్ కీర గొంతుతో లావుగా ఒక అమ్మాయి మాట్లాడుతుంది చూడండి, సేమ్ అలాగే ఉంది. అంటే అమ్మాయి తెలుగు అమ్మాయి కాదు, కానీ తెలుగు చక్కగానే మాట్లాడుతుంది. కానీ ఆ యాస, ఆ గొంతులో కీర, ఓరి నాయనో ఈ అమ్మాయి వాయిస్కి ఫేస్కి అస్సలు సంబంధం లేదనిపించింది. తను బిగ్ బాస్ తమిళ్లో కూడా పార్టిసిపేట్ చేసింది. అయితే అక్కడ 69 డేస్ మాత్రమే ఉందంట. ఎందుకంటే బయట తన లవర్ ఉన్నాడని, తనని చాలా మిస్ అవుతున్నానని ఇంట్లో ఉండి ఏడుస్తూ సరిగ్గా గేమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయిందంట. అందుకే తన గేమ్ దొబ్బిందంట. అయితే బయటకొచ్చి చూసేసరికి తన లవరు వేరే అమ్మాయితో తిరుగుతుండడాన్ని చూసి తను అసలు తట్టుకోలేకపోయిందంట. అనవసరంగా మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నాను. అక్కడ మంచిగా ఆడుంటే నా లైఫ్ టర్న్ అయ్యి ఉండేది. ఏంటి ఇలా చేశానని చెప్పేసి ఎంతో బాధపడిందంట. ఈ విషయాన్ని స్టేజ్ మీద తను పంచుకుంది నాగార్జునతో. అంతేకాదు ఆమెను సపోర్ట్ చేయడానికి తమిళ బిగ్ బాస్ హోస్ట్ విజయ్ సేతుపతి వచ్చారు. ఆయన మాట్లాడుతూ ఆయేషా ఆల్ ది బెస్ట్, చక్కగా ఆడు అని చెప్పేసి తనకు ఆల్ ది బెస్ట్ చెప్పి తనకి ఒక స్పెషల్ పవర్ని ఇచ్చి వెళ్ళిపోయారు. ఆయేషాని కనుక చూసుకున్నట్లయితే బిగ్ బాస్ని బాగా ఫాలో అవుతుందనుకుంటా. ముందుగానే బిగ్ బాస్ని బాగా చూసి ఆ తర్వాత ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిందనుకుంటా. ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళగానే ఇంట్లో ప్రతి ఒక్కరిని కూడా పేర్లు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుతో పలకరించింది. అలాగే డెమో దగ్గరికి వచ్చేసరికి మాట్లాడుతూ రీతుకి హాయ్ చెప్పింది. ఆ తర్వాత డెమాన్‌కి ఇవ్వలేదు అనంటే డెమో దగ్గరికెళ్తే ఈవిడ ఊరుకోదు కదా అని చెప్పింది. అంటే వాళ్ళిద్దరి బాండింగ్‌ని కూడా అర్థం చేసుకుందంటే ఆమె బిగ్ బాస్‌ని ఏ లెవెల్‌లో అబ్జర్వ్ చేస్తుందో తెలుసుకోవచ్చు. ఆట బయట నుంచి చూసుకుని ఇంట్లోకి వచ్చిన వాళ్ళ ఆట వేరేగా ఉంటుంది కదా! ఈసారి వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా సూపర్‌గా ఉన్నారు. వాళ్ళు ఆటని మరింత రంజుగా మార్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటిదాకా సంచన గుడ్డు గొడవలు, అలాగే టాస్కులతో మాత్రమే నడిచిన బిగ్ బాస్ ఈసారి నుంచి మరింత ఇంట్రెస్టింగ్‌గా మారనుందనుకుంటా. ఎందుకంటే టాస్కులు చూసి చూసి బోర్ కొట్టింది. ఈసారి కొత్త మొహాలు వచ్చాయి కాబట్టి కొత్త కథలు ఇంట్లో స్టార్ట్ అవుతాయి. ఆ కొత్త కథలు జనాలకి ఇంట్రెస్ట్‌ని తెప్పిస్తాయో లేదో అనేది మనం చూడాలి. ఏదేమైనప్పటికీ ఆయేషా అయితే చాలా చాలా అందంగా ఉంది. కానీ ముందే చెప్పేసింది. అయితే కళ్యాణ్, ఇంకా కొత్తగా వచ్చిన గౌతమ్, శ్రీనివాస్ సాయి, అలాగే హీరో నిఖిల్ వీళ్ళందరూ కూడా ఆయేషాకి ట్రై చేసే అవకాశాలున్నాయి. కానీ ఆయేషా ముందే చెప్పేసింది, ఇదంతా నా వల్ల కాదు. బిగ్ బాస్ తమిళ్లో నేను దీనివల్లే మొత్తం పోగొట్టుకున్నాను. ఈసారి మాత్రం గట్టిగా ఆడతానని లవ్ సింబల్‌ని ఇమాన్యుయల్‌కి ఇచ్చి హవాకు చేసింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎస్ఎస్ టీవీ.